పెన్నుం పొరటం మూవీ రివ్యూ గురించి మాట్లాడదాం. ఇది ఒక మలయాళీ డబ్బుడ్ మూవీ అనమాట. మన తెలుగులో డబ్ అయి ఉంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. 2 hours ఉంది డ్యూరేషన్ వచ్చేసి. సో ఈ మూవీ డైరెక్ట్ చేసింది రాజేష్ మాధవన్ అని చెప్పేసి. ఆయన ఒక యాక్టర్ అనమాట. నాకు కొంచెం నోటబుల్ అనిపించిన మూవీ ఏదంటే మరణం మాస్ అని చెప్పేసి బాల్ జోసెఫ్ది ఒక మూవీ ఉంది. ఆ మూవీలో ముసలోళ్ళని మర్డర్ చేస్తూ ఉంటారు కదా, ఆయన డైరెక్టర్ అయ్యి ఫస్ట్ డెబ్యూ మూవీ అనమాట. స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక డార్క్ కామెడీ మూవీ. ఒక విలేజ్లో జరిగే ఇన్సిడెంట్స్ బట్టి బేస్ అయి ఉండిద్ది అనమాట. మనం ట్యాగ్లైన్ కూడా చూసాం, గర్ల్ అండ్ ఫూల్స్ పెరేడ్ అని చెప్పేసి ఒక ట్యాగ్లైన్ కూడా పెట్టారు. సో దానికి సిమిలర్గానే ఉంది స్టోరీ లైన్. స్టోరీ ఏంటంటే ఒక ఊర్లో ఒక డాగ్ ఉండిద్ది. అదేంటంటే టైర్డ్ అయిపోయి ఉండిద్ది. దాన్ని కట్టేసి కొట్టడం ఇలా చేస్తూ ఉంటారనమాట. సో ఈ కుక్క ఒక ఫ్రీడమ్ కోసం ట్రై చేసుకుంటా కొన్ని చేస్తూ ఉండిద్ది ఆ విలేజ్లో. ఆ తర్వాత అదే టైంలో ఇంకో సైడు ఒక అమ్మాయి పెళ్లి గురించి టాపిక్స్ రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ 2 ఇన్సిడెంట్స్ ఒక విలేజ్ మీద ఎంత ఇంపాక్ట్ ఇచ్చాయి, తర్వాత ఆ విలేజ్లో ఉండే ఇన్నోసెంట్ పీపుల్ వాటిని ఎలా తీసుకున్నారు, వాళ్ళ రియాక్షన్స్ ఏంటి అనేది ఒక డార్క్ హ్యూమర్లో తీశారనమాట ఈ ఫిలింని. మూవీ ఎలా ఉందంటే చాలా టైం తీసుకునింది స్టార్ట్ అవ్వడానికి. దగ్గరగా ఒక 40 minutes అయినా కానీ మనకు క్లారిటీ రాదు ఏం జరుగుతుందా అని చెప్పేసి. తర్వాత మనకి మలయాళీ మూవీ కాబట్టి కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి తెలుగులో. సో అది కొంచెం మనం టాలరేట్ చేసుకోవాలన్నమాట. బట్ వన్స్ మనకి మూవీలోకి వెళ్ళిన తర్వాత లాస్ట్ 40 to 45 minutes చాలా బాగుంది. అంటే విలేజ్ సెటప్ అంతా న్యాచురల్గా అనిపించింది, చాలా న్యాచురల్గా. తర్వాత క్యారెక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా న్యాచురల్గా అనిపించింది. వాళ్ళ రియాక్షన్స్ కొన్నిసార్లు చాలా ఫన్ కూడా తెప్పించింది. సో ఓవరాల్గా నాకు ఈ ఫిల్మ్ అయితే బిలో యావరేజ్ అనిపించింది. లైక్ నేను ఎక్స్పెక్ట్ చేసుకున్న దానికైతే మ్యాచ్ కూడా అవ్వలేదు. బట్ కొన్ని ఎలిమెంట్స్ కోసం చూడొచ్చు. చెప్పాను కదా, న్యాచురల్గా విలేజ్ సెటప్ ఉంది. తర్వాత మనకి క్యారెక్టర్స్ ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాయో న్యాచురల్గా విలేజ్లో జరిగే మూమెంట్స్ లాగే అనిపించింది. సో ఇలాంటి వాటి కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. బట్ ఫస్ట్ స్టార్టింగ్ ఒక 1/2 hour 40 minutes అయితే కొంచెం టాలరేట్గా చూడండి. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. 2 hours ఉందన్నమాట డ్యూరేషన్. సో ఇది ఇవాళ రివ్యూ. కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ కొట్టయితే వీడియో చేయండి.